హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. చాలా సంతోషంగా ఉన్న బాలు మీనా అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సంజు సత్యం కుటుంబం అంతా చాలా బాధగా ఉంటుంది. అక్కడికి వెళ్లి పైశాచిక ఆనందాన్ని పొందుదామని మౌనికని తీసుకొని వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్లేసరికి తన అనుకున్నది అక్కడ జరగకపోవడం వల్ల, పైగా సత్యం కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉండి సెలబ్రేట్ చేసుకోవడం చూసి తట్టుకోలేక అక్కడ ఉండలేక తనకేదో అర్జెంట్ పని ఉందన్నట్టు మౌనికని చాలా బలవంతంగా అక్కడ నుంచి తీసుకొని వచ్చేస్తాడు. అలా కారులో వెళ్తూ వెళ్తూ, ఏంటే నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోయి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు, ముందు ఆ సంతోషాన్ని తగ్గించు, నేను చూడలేకపోతున్నాను అని అంటాడు. అప్పుడు మౌనిక, చూసారా అండి, మా వాళ్ళు చాలా బాధగా ఉంటారు అని మీరు నన్ను అక్కడికి తీసుకెళ్లి నన్ను బాధ పెట్టి మీరు సంతోషంగా ఉండాలి అని అనుకున్నారు. కానీ ఆ దేవుడు మాత్రం నాకు అంతా మంచే చేశాడు. నా వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో నన్ను అక్కడికి వెళ్లేలాగా చేశాడు. ఆ ఆనందంలో నాకు కూడా భాగం పంచుకునే అవకాశాన్ని ఇచ్చాడు. నేను చాలా సంతోషంగా ఉన్నానండి అని అంటుంది. అప్పుడు సంజు, మౌనిక కూడా అంత సంతోషంగా ఉండడం తట్టుకోలేక, పైగా ఆ సత్యం కుటుంబం చాలా సంతోషంగా ఉంది అని ఇంకా చాలా కోపం తెచ్చుకుంటూ ఉంటాడు. బాలు మీనాతో ఒక చిన్న గొడవయ్యి టెర్రస్ పైకి వెళ్తాడు. కాసేపు ఆగిన తరువాత మనోజ్ కూడా రోహిణితో గొడవ పడి టెర్రస్ పైకి వస్తాడు. అక్కడ ఉన్న బాలును చూసి, రేయ్ బాలు, ఏంట్రా నువ్వు మీనా కూడా గొడవ పడ్డారా అని అంటాడు. అప్పుడు బాలు, అవునరా, ఏ నువ్వు కూడా పార్లరమ్మతో గొడవ పడొస్తున్నావా అని అంటాడు. అప్పుడు మనోజ్, అవునరా అని అంటాడు. మౌనిక పెట్టుకున్న లాంటి సెరఫ్ ఫారెస్ట్ జ్యువెలరీ, గోల్డ్ ప్లేటెడ్ లక్ష్మీ మోటివ్ టెంపుల్ జుమ్కా ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. కాసేపు ఆగిన తర్వాత రవి కూడా శృతితో గొడవ పడి పైకి వస్తాడు. అప్పుడు బాలు మనోజ్లు ఇద్దరు చూసి, రవి రావడం చూసి, సరిపోయింది, వీడు కూడా పైకి వచ్చేస్తున్నాడు అని అంటారు. అలా బాలు, ఏమైందిరా, నీకు డబ్బుడమ్మకి మళ్ళీ ఏదైనా గొడవైందా అని అంటాడు. అప్పుడు రవి, ఏం చెప్పమంటావులే అన్నయ్య, పెళ్ళైన ప్రతి మగాడు అనుభవించేదే కదా అని అంటాడు. అప్పుడు మనోజ్, ఈ మాట మాత్రం నిజంరా, ప్రతి మగాడు మనలానే చాలా బాధపడుతున్నాడు, కానీ తన బాధని ఎవరితో చెప్పుకోలేడు అని అంటాడు. అప్పుడు బాలు, అవునరా రవి, నీ భార్య నీ మాట వింటుందా అని అంటాడు. అప్పుడు రవి, కొన్నిసార్లు వింటుందన్నయ్య, కానీ కొన్నిసార్లు శృతికి ఈగో అడ్డొస్తే మాత్రం పక్కన ఎవరున్నారు అని కూడా చూడదు. నాకు కోపం రాదు, ఒకవేళ నాకు కోపం వస్తే తనే సైలెంట్ అయిపోతుంది అని అంటాడు. ఈలోగా రవికి కాల్ వస్తుంది. అప్పుడు బాలు, ఏరా, ఎవర్రా ఈ టైంలో కాల్ చేస్తున్నారు అని అంటాడు. అప్పుడు రవి, ఇంకెవరన్నయ్య, శృతినే కాల్ చేస్తుంది అని కాల్ ని ఆన్సర్ చేస్తాడు. అప్పుడు శృతి, ఎక్కడున్నావు రవి అని అంటుంది. అప్పుడు రవి, టెర్రస్ పైన ఉన్నాను శృతి అని అంటాడు. అప్పుడు శృతి, టెర్రస్ పైన ఒక్కడివే ఏం చేస్తున్నావు అని అంటుంది. అప్పుడు రవి, మా అన్నయ్యలతో ఉన్నాను అని అంటాడు. అప్పుడు శృతి, మీ అన్నయ్య కంటే ఎలాంటి జాబు లేదు, నువ్వు ఉదయాన్నే లేచి జాబ్కి వెళ్ళాలి కదా, తొందరగా రా అని అంటుంది. అప్పుడు రవి, అలాగే శృతి అని కిందకి వెళ్ళిపోతాడు. ఈలోగా మనోజ్ కి కూడా కాల్ వస్తుంది. అప్పుడు బాలు, ఏరా, పార్లర్ అమ్మేనా అని అంటాడు. అప్పుడు మనోజ్, అవునరా అని అంటాడు. అలా రోహిణి, ఏంటి మనోజ్, ఒక్కడివే పైకి వెళ్ళి టెర్రస్ పైన ఏం చేస్తున్నావు, ఇక్కడ రూమ్ లో నాకు ఒక్కదానికే బోర్ కొడుతుంది, త్వరగా రా అని అంటుంది. అలా మనోజ్ కూడా వెళ్ళిపోతాడు. అప్పుడు బాలు, వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు, ఇక నేను ఒక్కడిని టెర్రస్ మీద ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. ఈలోగా మీనా కూడా బాలుకి కాల్ చేస్తుంది. అప్పుడు బాలు, హలో మీనా అని అంటాడు. అప్పుడు మీనా, ఏంటండి ఇంకా రాలేదు, మీరు పడుకోరా అని అంటుంది. అప్పుడు బాలు, వచ్చేస్తున్నా మీనా అని చాలా సంతోషంగా కిందికి వస్తాడు. అప్పుడు మీనా మల్లెపూలని కడుతూ ఉంటుంది. అలా బాలు చూసుకోకుండా మల్లెపూల గిన్నె మీద కాలేస్తాడు. అలా పూలన్నీ బాలు మీనాల మీద పడతాయి. బాలు వెళ్లి మీనా మీద పడతాడు. అలా ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.